నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో రివ్యూ చేయబోయే సినిమా 'రాఘవ లారెన్స్' గారి సూపర్ హిట్ హారర్ కామెడీ మూవీ 'కాంచన'. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యింది థియేటర్‌లో. మరి ఇప్పుడు కూడా ఆడియన్స్ భయపడుతున్నారా? నవ్వుతున్నారా? లేదా ఓల్డ్ సినిమా ఫీల్ అవుతున్నారా? ఇవన్నీ డీటెయిల్స్‌గా ఈ వీడియోలో చెప్తాను. సో, వీడియో లాస్ట్ వరకు చూడండి. మూవీ బేసిక్ డీటెయిల్స్. 'కాంచన' మూవీ 2011లో రిలీజ్ అయ్యింది. డైరెక్టర్, హీరో రాఘవ లారెన్స్. ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ అయింది. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అయ్యింది. ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. సింపుల్‌గా స్టోరీ లైన్‌లోకి వెళ్తే, స్టోరీ సింపుల్‌గా ఉంటుంది. కానీ ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటుంది. రాఘవ లారెన్స్ క్యారెక్టర్ రాఘవ అనే అబ్బాయి, ఆయనకి గోస్ట్ అంటే చాలా భయం. చీకట్లో కూడా వెళ్ళడానికి చాలా ఆలోచిస్తారు. ఒకరోజు యాక్సిడెంటల్‌గా గోస్ట్ యాక్సిడెంట్‌గా గోస్ట్ హౌస్‌లోకి వెళ్ళడం వల్ల ఒక పవర్‌ఫుల్ స్పిరిట్ ఆయన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఆ స్పిరిట్ కాంచన అనే ట్రాన్స్‌జెండర్ పర్సన్‌ది. కాంచన లైఫ్‌లో వాళ్ళ డ్రీమ్ హాస్పిటల్ బిల్డింగ్ చేయడం. కానీ విలన్స్ వల్ల అది కంప్లీట్‌గా ఆగిపోతుంది. విలన్స్ దాన్ని కబ్జా అప్పుడు ఆ సోల్ రివెంజ్ కోసం రాఘవ బాడీని యూజ్ చేసి విలన్స్‌ని ఫినిష్ చేస్తూ ఉంటుంది. స్టోరీలో హారర్ సీన్స్, కామెడీ సీన్స్, ఎమోషనల్ సీన్స్ మిక్స్ అయ్యి ఉంటాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వెళ్తే రాఘవ లారెన్స్. రాఘవ యాక్టింగ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నార్మల్ సీన్స్‌లో కామెడీ టైమింగ్ సూపర్. గోస్ట్ పొజిషన్ సీన్స్‌లో యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. శరత్ కుమార్ విషయానికొస్తే, శరత్ కుమార్ గారి రోల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ట్రాన్స్‌జెండర్ క్యారెక్టర్‌ని చాలా డిగ్నిఫైడ్‌గా పర్ఫార్మ్‌లీ చేశారు. క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్‌ని టచ్ చేస్తూ ఉంటుంది. కామెడీ సీన్స్‌లో కోవైవై సరళ టైమింగ్ సూపర్. థియేటర్‌లో ఆడియన్స్ నవ్వుకునే సీన్స్ చాలా ఉంటాయి. మ్యూజిక్ టెక్నీషియన్స్ ఆహ్, సాంగ్స్ విషయానికొస్తే ఒక్కొక్క పెర్ఫార్మన్స్ మాత్రం వేరే లెవెల్. బ్యాక్‌గ్రౌండ్ సౌండ్, మ్యూజిక్, హారర్ సీన్స్‌లో బిగ్గెస్ట్ హైలైట్ సీన్. కొరియోగ్రఫీ, నైట్ సీన్స్, హంటింగ్ హౌస్ సీన్స్ చాలా బాగా షూట్ చేశారు. ఎడిటింగ్ విషయానికొస్తే సినిమా పీక్, ఎక్కడ బోర్ కూడా అనిపించదు. ఇప్పుడు మూవీ విషయానికొస్తే రిలీజ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందంటే, రిలీజ్‌లో చూస్తూ కూడా ఎస్పెషల్లీ 'కాంచన' మూవీలో హైలైట్స్ ఏందంటే కామెడీ సీన్స్‌కి థియేటర్‌లో విజువల్స్ సూపర్. హారర్ సీన్స్‌కి జంప్ స్పేస్ స్క్రిప్ట్, క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్‌కి క్లాప్స్. ఓల్డ్ సినిమా అయినా కూడా ఎంటర్‌టైన్‌మెంట్ వాల్యూ తగ్గలేదు. మూవీ మెయిన్ పాయింట్స్ ఏంటంటే హారర్ ప్లస్ కామెడీ పెర్ఫార్మెన్స్ మిక్స్ చేయడం, శరత్ కుమార్ పవర్‌ఫుల్ రోల్ ఉండడం, ఎమోషనల్ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ పెట్టడం, ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్‌గా ఉండడం. ఇది మూవీ యొక్క హైలైట్స్. మూవీ యొక్క మైనస్ పాయింట్‌లకొస్తే కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. గ్రాఫిక్స్ కొంచెం ఓల్డ్‌గా ఫీల్ అవ్వవచ్చు. ఓవరాల్‌గా 'కాంచన' మూవీ ఇప్పటికి కూడా కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్. థియేటర్‌లో ఫ్రెండ్స్‌తో చూస్తే చాలా ఎంజాయ్ చేయవచ్చు. రిలీజ్‌లో కూడా ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తున్న మూవీ 'కాంచన' మూవీ. మై రేటింగ్ 5 బత్తాయిలకి 3 బత్తాయి. మీరు 'కాంచన' మూవీ చూసారా? మీ ఒపి మీ ఒపీనియన్ కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వీడియో కమింగ్. సబ్స్క్రైబ్ నౌ.